చిన్నారులపై ఒత్తిడి తీసుకురావద్దని తరచూ తోటి ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యంతో వాదిస్తూ ఉంటాడు. స్కూల్లో చేరగానే అంకెలు అక్షరాలు టపటపా చెప్పేయాలని అనుకుంటూ ఉంటారు. విధి ఆడే నాటకంలో వ్యాస్ ఒక నిస్సహాయ పాత్రలా మిగిలిపోతాడు. చివరిగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే, హాయ్ ఫ్రెండ్స్, కాకమ్మ కబుర్లు ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా అనగనగా. సుమంత్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్లుగా, మాస్టర్ విహర్ష్, అవసరాల శ్రీనివాస్, అను హసన్, రాకేష్ రాచకుండ, బీబీఎస్ రవి, కౌముది నేమాని తదితరులు నటించిన ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ వేదికగా రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. వ్యాస్ ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ టీచర్ గా పనిచేస్తుంటాడు. బట్టి చదువుల వల్ల పిల్లలు ఎగ్జామ్స్ లో పాస్ అయినా జీవితంలో ఫెయిల్ అవుతారని బాగా నమ్ముతాడు. ర్యాంకుల పేరుతో చిన్నారులపై ఒత్తిడి తీసుకురావద్దని తరచూ తోటి ఉపాధ్యాయులు స్కూల్ యాజమాన్యంతో వాదిస్తూ ఉంటాడు. పాఠాలను కథల రూపంలో వివరిస్తూ చెబితేనే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుందని అంటాడు. ఆయన భార్య భాగ్య అదే స్కూల్లో ప్రిన్సిపాల్ అయినా మేనేజ్మెంట్ మాటకు కట్టుబడి భర్తను తరచూ కోప్పడుతూ ఉంటుంది. కేవలం ర్యాంకులు, పేరు ప్రతిష్టల కోసం పాకలాడే ఆ స్కూల్ వ్యాస్ మాటలను పట్టించుకోకపోగా అతనిని ఉద్యోగంలోంచి తీసేస్తుంది. చదువులో వెనకబడిపోతున్న చిన్నారుల కోసం వ్యాస్ ఏం చేశాడు, స్కూల్ టాపర్లుగా వారిని ఎలా తీర్చిదిద్దాడు, ఆ తర్వాత వ్యాస్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది ఈ కథ. ఇది ఎలా ఉందంటే, నేటి పోటీ ప్రపంచంలో తమ పిల్లలు బాగా చదవాలని, స్కూల్ ఫస్ట్, అవసరమైతే స్టేట్ ఫస్ట్ వచ్చేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతూ ఉంటారు కదా. స్కూల్లో చేరగానే అంకెలు అక్షరాలు టపటపా చెప్పేయాలని అనుకుంటూ ఉంటారు. 2-3 తరగతులకే 10వ తరగతి సిలబస్ ను అర్థం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు. పిల్లలు ఆలోచన స్థాయికి మించిన సిలబస్ ను ప్రవేశపెట్టి అనేక పాఠశాలల యాజమాన్యాలు సైతం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తుంటాయి. అంతే తప్ప విద్యార్థులు ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నది అర్థం చేసుకోరు. నేటి విద్యా వ్యవస్థ దాని తీరుతెల్లను ప్రశ్నిస్తూ తండ్రి కొడుకుల మధ్య ఉన్న అనుబంధాన్ని భావోద్వేగభరితంగా చూపించిన సినిమానే అనగనగా. విద్యా వ్యవస్థ లోపాలను ఎత్తి చూపుతూ వచ్చిన తారే జమీన్ పర్, 3 Idiots వంటి చిత్రాల కథా నేపథ్యం ఉన్న అచ్చ తెలుగు చిత్రంగా తీర్చిదిద్దడంలో దర్శకుడు సన్నీ సంజయ్ విజయం సాధించాడనే చెప్పాలి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ చిన్నారిని తల్లిదండ్రులు సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్లే సన్నివేశంతో సినిమా మొదలవుతుంది. దీనిని బట్టే దర్శకుడు మనకు ఏం కథ చెప్పబోతున్నాడో అర్థమైపోతుంది. వ్యాస్ సార్ పరిచయం, పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పాలనే అతడి తాపత్రయం తదితర సన్నివేశాలతో కథ ముందుకు సాగుతుంది. తమ పాఠశాల పేరును కాపాడుకునేందుకు ఎగ్జామ్స్ పాస్ కావాలని పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం, చదవని పిల్లలను ఫెయిల్యూర్ అంటూ బ్యాడ్జీలు ఇచ్చి అవమానించడం, ఇలా ఫస్ట్ హాఫ్ అంతా స్కూల్, అక్కడ పరిస్థితులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నేపథ్యాన్ని చూపించడం నేటి పరిస్థితులకు అద్దం పడుతుంది. ఫెయిల్యూర్ విద్యార్థులుగా ముద్రపడిన వారందరికీ వ్యాస్ ట్యూషన్స్ చెప్పడం, ఫైనల్ ఎగ్జామ్స్ లో వాళ్ళు క్లాస్ ఫస్ట్ రావడం వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే విరామానికి ముందు దర్శకుడు ఇచ్చే ట్విస్ట్ ఆడియన్స్ ని ఎమోషనల్ డ్రామా వైపు తీసుకెళ్తుంది. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో తండ్రి కొడుకుల భావోద్వేగాల ప్రయాణంగా సాగుతుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందని, ప్రకృతి ఒడిలో కథల రూపంలో పాఠాలు చెప్పేలా స్కూల్ ప్రారంభించాలనుకునే లోపు విధి ఆడే నాటకంలో వ్యాస్ ఒక నిస్సహాయ పాత్రలా మిగిలిపోతాడు. అయితే కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడే జీవితానికి అసలైన విలువ అని అర్థం చేసుకున్న వ్యాస్ స్కూల్ ని ప్రారంభిస్తాడు. ఇక్కడ నుంచి కథలో కాస్త వేగం తగ్గుతుంది. వ్యాస్ గురించి నిజం తెలిసిన తర్వాత అతడి కుటుంబం, స్నేహితులు పడే మనోవేదన తదితర సన్నివేశాలు మరీ సాగదీసినట్టు అనిపిస్తాయి. ప్రస్తుతం ఉన్న సిలబస్ ను కొనసాగిస్తూనే పిల్లలకు కథల రూపంలో పాఠాలు చెప్పాలన్న కాన్సెప్ట్ ను వ్యాస్ విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం, ఆ క్రమంలో ఎడ్యుఫెస్ట్ లో వ్యాస్ కొడుకు చెప్పే కథ గుండెలకు హత్తుకుంటూ కథను ముగించిన తీరు బాగుంటుంది. తెలుగులో క్లాసిక్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే సుమంత్. ఇప్పుడు అనగనగా కూడా అలాంటిదే. వ్యాస్ సార్ పాత్రలో ఆయన నటన ఆద్యంతం అలరిస్తుంది. వ్యాస్ భార్య భాగ్య పాత్రలో కాజల్ చౌదరి చక్కగా ఒదిగిపోయింది. చీరకట్టులో అందంగా కనిపించింది. రామ్ గా మాస్టర్ విహర్ష్ నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో అతడి నటన ఎమోషన్ ను పంచుతుంది. అవసరాల శ్రీనివాస్, అను హసన్, రాకేష్ రాచకుండ, బీబీఎస్ రవి, కౌముది నేమాని తదితరులు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా చెప్పాలంటే సినిమా బాగుంది. చందు రవి పాటలు పర్వాలేదు. నేపథ్య సంగీతం ఆడియన్స్ ని కథలో లీనం చేస్తుంది. పవన్ సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా తక్కువ లొకేషన్స్ లో ప్రతి ఫ్రేమ్ ను అందంగా చూపించారు. వెంకటేష్ ఎడిటింగ్ కు ఇంకాస్త పని చెప్తే సినిమా మరింత బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కత్తెరపడే సన్నివేశాలు చాలానే ఉన్నాయి. దర్శకుడు సన్నీ సంజయ్ ఎంచుకున్న కథ, దాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం నేటి విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతుంది. విద్యార్థుల మానసిక ఒత్తిడిపై ఇప్పటికే వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ల రిఫరెన్స్లు ఉన్న అనగనగా తెలుగు నేటివిటీకి అద్దం పట్టేలా తీర్చిదిద్దిన విధానం బాగుంది. చివరిగా ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే,
నేటి విద్యా వ్యవస్థ చూడాల్సిన చదవాల్సిన పాఠం ఇది. ఫ్రెండ్స్, ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు కాకమ్మ కబుర్లు.